రామరెడ్డి గారు రైతులకు సంబంధించిన అన్యాయం, తెలంగాణ ప్రజలు పడ్డటువంటి ఊట, ఆంధ్ర వాళ్ళు ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేసిండ్రు అనే విషయాలు చెప్పిండు. నేను విద్యారంగానికి చెందిన వాడిని కాబట్టి ఒక హెడ్ మాస్టర్గా రిటైర్ అయినాను, ఉపాధ్యాయునిగా చాలా సంవత్సరాలు పనిచేసి. అయితే నిజాం గవర్నమెంట్ తో పనిచేసిన మన ఉపాధ్యాయుల జీతాలు ఆ రోజులలో చాలా గౌరవప్రదంగా ఉండేవి. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చింది, తెలంగాణ ఆంధ్ర రెండింటిని కలిపి ఒక విశాలాంధ్ర అని ఆంధ్రప్రదేశ్ అని చేయడం జరిగింది. ఆ తర్వాత సజావుగా అన్ని జరుగుతూ ఉన్న సందర్భంలో కొంతమంది ఆంధ్ర ఉపాధ్యాయ సంఘ నాయకులు మన జీతాల కంటే తెలంగాణ ఉపాధ్యాయుల జీతాలు ఎక్కువగా ఉన్నాయి, మనకు తక్కువగా ఉన్నాయి, ఇదేంటి అని చెప్పి వాళ్ళు ఏం చేసే దృష్టి పెట్టి బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గరికి ఒక రిప్రజెంటేషన్ చేసింది. తెలంగాణ ఉపాధ్యాయుల జీతాల కంటే ఆంధ్ర రాయలసీమ ప్రాంత ఉపాధ్యాయుల జీతాలు తక్కువగా ఉన్నాయి, వారితో సమానంగా మా జీతాలను పెంచండి అని. అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు ఒక కమిటీ వేసి ఏం చేసింది కదా అంటే, ఇప్పుడు జీతాలు పెంచే పరిస్థితిలో లేవు కాబట్టి తెలంగాణ ఉపాధ్యాయుల జీతాలను తగ్గించమన్నాడు. చూడండి అన్యాయాలు ఎట్లా జరిగినాయో. జీవో వచ్చేసింది, తెలంగాణ ఉపాధ్యాయుల జీతాలను తగ్గించి ఆంధ్ర ఉపాధ్యాయుల జీతాలతో సమానం చేసింది. అప్పుడు తెలంగాణ ఉపాధ్యాయులు గగ్గోలు పెట్టిండ్రు, చిన్న జీతాలు ఆ రోజుల్లో. బెంగటిల్లిపై కొంతమంది ఉపాధ్యాయులకు హార్ట్ అటాక్ కూడా వచ్చి ఆరోగ్యాలు పాడైంది. అప్పుడు మా దగ్గర లోకే రాజన్న గారు అనేటువంటి ఒక ఇంగ్లీష్ టీచర్ ఉండేవాడు. ఆయనను తెలంగాణ జిల్లాలలో అందరు ఉపాధ్యాయులు కలిసి తెలంగాణ టీచర్స్ సేఫ్ గార్డ్ అసోసియేషన్ స్థాపించుకొని దానికి ఆయన కన్వీనర్ గా పెట్టింది. ఆయన ట్రిబ్యునల్ కు వెళ్ళిండు, హైకోర్టుకు వెళ్ళిండు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళిండు. ఈ విషయాన్ని తీసుకొని 13 సంవత్సరాలు కష్టపడ్డాడు. అప్పటికి ముఖ్యమంత్రులు మారుతూపోతూనే ఉన్నారు. తెలంగాణ టీచర్ సేఫ్ గార్డ్ అసోసియేషన్ లాస్ట్ కి సుప్రీంకోర్టు నుంచి ఉన్న జీతాలను తగ్గించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు, నీకు చేతనైతే వాళ్ళ జీతాలు పెంచు కానీ వీళ్ళు తగ్గియద్దు, కాబట్టి వాళ్ళు తగ్గించిన జీతాలన్నితో ఇంట్రెస్ట్ తో కట్టియమని చెప్పి జడ్జిమెంట్. ఆ పైసలు వచ్చినాయి. మేము అప్పుడు ఉద్యోగాలలో కొత్తగా చేరి ఉన్నాం. చాలా సీనియర్ టీచర్స్ ఎంతో సంబరపడతా ఉన్నారు, ఎందుకంటే చాలా తక్కువ చిన్న జీతాలు. నేను 530 to 850 స్కేల్ పోస్ట్ నాది 83 ఫస్ట్ ఇయర్. నా జీతం తిప్పి కొడితే 996. అయితే స్టాఫ్ ఫండ్ కట్ చేస్తారు, నెల 5 రూపాయలు పక్కన పెడతారు, ఏమైనా ఫంక్షన్లు అయితే కట్నాలు కానుకలు జరిపించేది. నా జీతంలోకి వెళ్ళి 996లోకి వెళ్ళి 5 రూపాయలు మా స్టాఫ్ సెక్రటరీ కట్ చేసి పక్కన పెడితే మా హెడ్ మాస్టర్, ఆయన నా గురువు ఉంది, ఆయన అన్నాడు, ఓ బచ్చేగా 5 రూపాయలు నక్కో కాటు అన్నాడు. ఎందుకంటే అలా పిల్లగాంది 1000 రూపాయలు అయ్యే నాది 1000 కూడా దాటలే జీతం. పిల్లగాంది 5 రూపాయలు ఎందుకు పోతానవయ్యా, స్టాఫ్ సెక్రటరీ వాపస్తారు అన్నాడు. అంటే నా 5 రూపాయలు మా స్టాఫ్ సెక్రటరీ వాపసి ఇంకో పెద్ద సార్ వద్దంటే అని నా 5 రూపాయలు కాబట్టి చిన్న జీతాలు. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, జీతాలు నీకు చేత ఏదో పెంచు కానీ పెంచిన ఉన్న ఎగ్జిస్టింగ్ శాలరీస్ తగ్గించే అధికారం నీకు లేదంటే ఏరియర్స్ తో సహా తెలంగాణ ఉపాధ్యాయులకు మళ్ళీ జీతాలు పెంచి వచ్చినాయి, మనం సాధించుకున్నాం. ఆ రకంగా అన్ని రంగాలలో, ప్రమోషన్ రంగాలలో పెద్దవారు ఉన్నారు, సార్ అన్ని తెలుసు. ప్రమోషన్ ఇచ్చేటప్పుడు కూడా ఆ ప్రమోషన్ కోర్సు పోయేటువంటి కింది క్యాడర్ లో వాళ్ళ ఆంధ్ర రాయలసీమ వాళ్ళు ఉన్నారా లేదా చూసి ఉంటేనే డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ టీపీసీ పెట్టేవాళ్ళు, లేకపోతే పెట్టేవాళ్ళు కాదు. పైన ఉన్న తెలంగాణ వాళ్ళు రిటైర్ అయిపోయి కింద నుంచి ఆంధ్ర అతను పైకి వస్తే ఇప్పుడు మనోడు వచ్చిండు టీపీసీ పెట్టమనేవాళ్ళు, పని ప్రమోషన్. అంటే మన వాళ్ళు కనుక ప్రమోషన్ పోస్ట్ ఉన్నారు అంటే టీపీసీ పెట్టారు, పెడితే టీపీసీలో ఇంక ప్రమోషన్ ఇవ్వాలి. మీరు రిటైర్ అయిపోతేనే వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే టీపీసీ పెట్టారు. అట్లా ఎన్ని రకాలుగా ఎక్స్ప్లాయిట్ చేసింది అంటే రకరకాలైనటువంటి అదే వాళ్ళకి ఏదో ఛాన్స్ దొరికితే అక్కడ వాళ్ళు మనం మోసం చేసుకుంటూ పోయిండ్రు. ఆ రకమైనటువంటి మోసాలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేసినాం, ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నాం, సంబరాలు చేసుకున్నాం. అయినా కూడా ఇప్పటికి కూడా మన లక్ష్యం సాధన కాలేదు, ఏ ఆశయాలు కూడా సిద్ధించడం లేదు. కానీ తెలంగాణ రాగానే ఏం జరిగింది కదా అంటే సంబరాలు చేసుకున్నాడు, డప్పులు కొట్టిండ్రు. రైతు తన కాడి కింద పడేసిండు, రైతు కాడి కింద పడేస్తే దిక్కు లేకుండా అవుతుంది. కార్మికులు తమ పనిముట్లను కింద పడేసిండ్రు, ఉత్పత్తులు ఆగిపోతాయి. మేధావులు సంతోషంతో సంబరాలతో స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, మూర్ఖుల యొక్క జనసంఖ్య పెరిగిపోతుంది మేధావులు కనుక నిస్తేజమైతే. విద్యార్థులు విజ్ఞానాన్ని చైతన్యాన్ని వదిలిపెట్టింది తెలంగాణ వచ్చిందని చెప్పి అజ్ఞానం పెరిగిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం.
మనం కాడి పడేయదు, పనిముట్లు పడేయదు, ఉద్యమాన్ని ఆపేయదు. తెలంగాణ వచ్చింది, బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని చేసిన మోసం నుంచి బయటపడాలంటే మనము చప్పట్లు కొట్టి బతుకమ్మలాడితే కాదు. ఇది మన ఆశయాలు సిద్ధించే వరకు, అసలు తెలంగాణ వచ్చిన తర్వాతనే అసలు ఉద్యమం ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాతనే మనం సాధించేటి అన్ని కూడా మన ముందు సమస్యాత్మకంగా ఉన్నాయి. వాటన్నింటినీ సాధించుకునేందుకోసం కలిసికట్టుగా మనం ఎప్పుడైతే పాలకులు దారి తప్పుతారో ఆ దారి తప్పినటువంటి పాలకులను, ప్రభుత్వాన్ని ఒక దిశానిర్దేశం చేసి సరి అయిన దిశలో నడిపించేందుకు ఉద్యమకారులు, కళాకారులు, కవులు, మేధావులు అందరు కూడా ముందుకు వచ్చి నిలబడితేనే అవుతుంది. కానీ ఎక్కడోళ్ళు అక్కడ సంబరాలు చేసుకొని వచ్చిందని మిఠాయిలు పంచుకున్నారు. అప్పుడే మనం దెబ్బతిన్నాము, మనం అప్పుడే మోసం చేసినాం, బొందల పడ్డాం. మనం సంబరాలు చేసుకునేందుకు ఇంకా సమయం రాలే. మనం అనుకున్న ఆశయాలు, లక్ష్యాలు సిద్ధించినప్పుడు సంబరాలు చేసుకోవాలి. మనం చాలా తొందరగానే కోయిల కూస్తే ఏం లాభం? వసంతం వచ్చినప్పుడే కోయిల ఊయాలి. కాబట్టి మిత్రులారా, మన ఉద్యమము ఇంకా అయిపోలే, ఉద్యమం ఇంకా నడుస్తున్నది. మనం అందరం ఉద్యమంలో ఉన్నాము. మన ఉద్యమాన్ని ఆపితే మాత్రము తెలంగాణ ప్రజలకు చాలా నష్టమవుతుంది. తెలంగాణ ఆశయ సాధన, లక్ష్య సాధన మనకి ఏవైతే ముందున్నాయో వాటన్నిటి కోసం మంచి నాయకుల యొక్క సారథ్యంలో మనం ఇంకా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ మనవి చేస్తూ విరమించుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.